ఎట్టకేలకు కడప నగరంలో సిటీ బస్సులు తిరగనున్నాయి. 5-6 ఏళ్లుగా కడప కార్పొరేషన్ చేసిన ప్రయత్నం అతి త్వరలో సఫలీకృతం కాబోతోంది. లోకల్లో ప్రయాణించేవారు ఆటోలను ఆశ్రయించనక్కర్లేదు, అధిక ఖర్చు పెట్టక్కర్లేదు. మరో 15 రోజుల్లో కడపలో సిటీ బస్సులు సందడి చేయనున్నాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప నగరంలో సిటీ బస్సులను తిప్పేందుకు కార్పొరేషన్ వ్యూహ రచన చేసింది. దీనికోసం కొన్ని ప్రయత్నాలు జరిగినా రోడ్లు విస్తరణకు నోచుకోకపోవడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. మహానేత హయాంలో నగరంలోని రోడ్లన్నింటినీ విస్తరించడంతో ఇప్పుడు కడప రోడ్లపై సిటీ బస్సులను తిప్పేందుకు వీలు కలుగుతోంది. ఏపీలో సిటీ బస్సులు తిరిగే నగరాల చెంత కడప కూడా చేరనుంది. దీనికోసం ఇటు కార్పొరేషన్ అటు ఆర్టీసీ అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఈ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు కార్పొరేషన్ మేయర్ సురేష్ బాబు చెప్తున్నారు. ప్రజలకి సిటీ బస్సెస్ ఎంతో అవసరం. ఖచ్చితంగా ఒంటిమిట్ట ఈరోజు మనకి కోదండరామస్వామి టెంపుల్ ప్రసిద్ధిగాంచింది. సిద్ధోటం కోట ఉంది, చెన్నూరు, ఒల్లూరు, కమలాపురం వరకు ఈ సర్వీస్ని చేయాలని చెప్పి పుష్పగిరి టెంపుల్కి చేయాలని చెప్పి చేయడం జరుగుతుంది. అత్యాధునిక బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ఆటోమేటిక్ సిస్టమ్కు తోడు బస్సులో కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. హైడ్రాలిక్ డోర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆటోగేర్ సిస్టమ్ కూడా ఈ బస్సులో వాడనున్నారు. ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రయల్ రన్ కూడా చేస్తున్నారు. నగరానికి దగ్గరగా ఉన్న బాకరాపేట, వల్లూరు, చింతకొమ్ముదిన్నె తదితర మండల కేంద్రాలతో పాటు రిమ్స్ ఆసుపత్రికి ప్రత్యేక రూట్ ఏర్పాటు చేశారు. నెంబర్ 1 గేర్ వేసే పనితనం లేదు. ఇప్పుడు డ్రైవరు కేవలం స్టీరింగ్ కంట్రోల్ మాత్రమే డ్రైవర్ చేయాల్సి వస్తుంది. క్లచ్ తొక్కడం, గేర్లు వేయడం పూర్తిగా అది పక్కన పెట్టేసినారు. ఈ బండిలో ఒక్కసారి డైరెక్షన్ రాడ్తో ఫంక్షన్ బటన్ నొక్కి పవర్ అవుట్ గేర్ కన్నా వేసిన తర్వాత మొత్తం హైవే గేర్లో వెళ్ళిపోతుంది. ప్లస్ అదే గేర్ డౌన్ అవుతుంది. కాబట్టి డ్రైవర్కు గేర్లు వేసే బాధ్యత అనేది ఉండదు. డ్రైవర్ కంఫర్టబుల్. మొత్తం మీద దాదాపు 7 లక్షల జనాభాకు పైచీలు ఉండే కడప నగరంలో సిటీ బస్సులు అందరికీ అందుబాటులోకి రావడంపై సామాన్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.